గుడ్ మార్నింగ్ గైస్. మళ్ళీ వాకింగ్కి వచ్చేసినాం. బాయ్ రన్నింగ్. ఎస్, వన్ కోసం వెయిట్ చేస్తున్నా. ఇద్దరం కలిసి రన్నింగ్ కొట్టేసాం అనుకో. ఇక లెట్స్ గో. గైస్, వర్క్ హార్డ్ క్వైట్ ఇదే. వాడు ఏడున్నా కూడా తెలియదు. వెనకాలని వస్తున్నాను కూడా. రైట్, ఓకే. హస్ వర్క్ హార్డ్ గాయ్స్. నీకోసం కాకపోయినా నీ బాడీ కోసం అన్నా. ఇంత పెద్ద శరీరం నిన్న బట్టల కోసం అని పోతే ఒక్కటి దొరకాలి. ఒక్కటి దొరికింది. ఒకటి కూడా టీ షర్ట్ దొరికింది. రేట్ ఏం కత్తి. ఓకే, తగ్గిద్దాం, చిన్న తగ్గిద్దాం. ఫోన్ గాయ్స్, ఇక బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. గాయ్స్, ఇంటికైతే వచ్చేసిన. ఇప్పుడు ఒక స్లీప్ వేస్తా. ఎస్, కానీ నాకు నిద్ర వస్తుంది. ఇందాక నుంచి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఇది ఉందా, ఇట్లా పట్ 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 అని కొట్టుకుంటుంది. ఇది అన్నీ నాకైతే అయితే అమ్మ. ఇందాక నుంచి ఈ నరంకా నుంచి ఇదంతా, ఈ కింది నుంచి ఈ ప్లేస్ అంతా పట్ 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 అని కొట్టుకుంటుంది. ఓకేలే, ఏం కాదు. ఫోన్ ఛార్జింగ్ పెట్టి స్లీప్ వేస్తా. అప్పుడు చెప్పినా కదా, కరెంటు ఒకేసారి హై వోల్టేజ్ వచ్చి ఫ్యాన్లు బీకినాయి అని. ఇదే ఆ ఫ్యాన్. ఇది ఇంత చిన్న తిరుగుతుంది కదా, ఇది ఫుల్ హై స్పీడ్లో తిరుగుతుంది. తిరిగినాక మళ్ళీ నార్మల్ అయింది కరెంటు. నార్మల్ అయినాక కరెంటు ఏమవుతుందంటే ఇట్లా సౌండ్ వస్తుంది. ఇరిటేట్ అవుతుంది నాకు. అంతకుముందు నార్మల్ వచ్చేది సౌండ్, ఇప్పుడు పిచ్చి పిచ్చి వస్తుంది. జస్ట్ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయినా అన్నమాట. టిఫిన్ వచ్చేసి దోశలు రా బేటే. ఎస్, దోశ తిని నేను ఎందుకు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నా అంటే, ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉన్నారా. మంచిగా టిఫిన్ తినేటప్పుడు బ్లాగ్ తీసా, టిఫిన్ చూపిస్తా. టిఫిన్ దోశ రవే. చూసా, దోశ చట్నీలో ముంచి. ఇందాక మిట్టుకు అని తిరిగింది, ఇప్పుడు ఎంత ఫాస్ట్ తిరుగుతుంది. నేను దీన్ని ఏమన్నా ఇప్పుడు రింగ్ బాగుంది కదా, రైట్ వదిలేసాకనే. ఇందాకలనే మిట్టుకు అని తిరిగింది. మళ్ళీ సడన్గా ఏమిదో తెలియదు, పవర్ ఎక్కువ వచ్చింది అనుకుంటా. ఎంత ఫాస్ట్ తిరుగుతుందో చూడు. దీనమ్మ బతుకు. టిఫిన్ ఎప్పుడో పొద్దుగాల తిన్నా, ఇప్పుడు మధ్యాహ్నం అయింది. మధ్యాహ్నం చెప్పాలా టైం ఇప్పుడు కరెక్ట్గా చెప్తావు. 12:31 అయింది. ఆకలి అవుతుంది. ఇగో అన్నం ఉంది కానీ కూర లేదు. కూర వండలే ఇంకా. వెయిటింగ్. నేను ఎంతసేపు అని వెయిట్ చేయాలి. ఎవరు అనొద్దు నన్ను. నేను ఆకలి ఎత్తుంది నాకు, అంతే. జస్ట్ ఆకలి ఎత్తుంది అంతే. అరే హ్యాండ్సమ్లో నేను చిన్నప్పటి నుంచి ఏం కాదు. మా అమ్మ ఎప్పుడు వస్తే అప్పుడు కూర వండుతుంది. తిని ఒక మంచి సినిమా చూస్తా, సినిమా రివ్యూ ఇస్తా. రివ్యూ ఇచ్చినాక మళ్ళీ ఒక క్వైట్ చెప్పాలి, క్రింజెస్ జోక్ చెప్పాలి. అట్లా ఏం చేసినా చూపించి వ్లాగ్ ఎంజాయ్ చేసేయాలి. అయితే నేను డిమార్ట్ పోయినాంగా, ఈ ఇంట్లో సామాను తెచ్చిర్రు. పల్లి పట్టి ఉంటుంది, సోంపాపిడి కూడా ఉంది. ఆల్రెడీ సగం నేను అయిపోగొట్టిన. నేను ఆల్రెడీ చెప్పాను నిన్న.
ది బెస్ట్ తినండి మీరు కూడా ఒకటి ఆకలి అయితే. గైస్ నేనేమన్నా తిని ఒక సినిమా చూసి దాని రివ్యూ చెప్తా అన్నా కదా. తిన్నా, యూట్యూబ్ ఓపెన్ చేసిన, అప్పటికప్పుడే యాడ్స్ వస్తున్నాయని ప్రీమియం తీసుకున్నా, యూట్యూబ్ ప్రీమియం తీసుకున్నా. 2 రూపీస్కి 2 months తీసుకున్నా. నేను ఏం చేస్తానంటే, నేను ఎక్కువ శాతం తెలుగు వ్లాగర్స్ కానీ తెలుగు యూట్యూబర్స్ కానీ ఎక్కువ ఫాలో కాను. అయితే నేను ఒక హిందీ యూట్యూబర్ వీడియో చూసిన. హిందీ యూట్యూబర్ పేరు ఏంటంటే ప్రణీత్ మోరే అనే ఒకటి ఉంటుంది. అయితే స్టాండప్ కమెడియన్ అన్నమాట తను. అతను ఒక స్టాండప్ కమెడియన్ది, స్టాండప్ కామెడీది ఒకటి క్రౌడ్ వర్క్ స్పెషల్ అని ఒక వీడియో వదిలిండు, లేడీస్ స్పెషల్ అని. జస్ట్ ఆ వీడియో చూసిన 52 minutes 57 minutes ఉంది ఆ వీడియో. ఆ వీడియో ఎంత ఎంటర్టైన్ ఉందంటే అబ్బా చూడాల్సిన వీడియో అది. కమెడియన్స్ కానీ స్టాండప్ కామెడీస్ కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అవి చూడాల్సినవి. క్రౌడ్ వర్క్ అంటే క్రౌడ్తో వచ్చిన పీపుల్తో ఇంటరాక్ట్ అవుతారు అన్నమాట వాళ్ళు. మస్తు ఉండే అట్లాంటివి. సో నేను అది చూసి ఇక పండుకొని లేచినసరికి టైం ఎంత అవుతుందంటే కరెక్ట్గా 4:39 అవుతుంది. మధ్యాహ్నం చూసి పండుకున్నా, అయిపోయింది. ఇక లేచిన, ఫ్రెష్ అప్ అయిపోయినా, మమ్మీని షాప్ కాడ లేచిన, అంటే దింపిన. షాప్ కాడ ఏమో పని ఉందంటే రైట్. ఇప్పుడు ఒక క్రింజియస్ జోక్ చెప్పాలి, ప్లస్ ఒక క్వైట్ చెప్పినట్టుంది కదా. మార్నింగ్ చెప్పిన క్వైట్ చెప్పలేదా? నాకైతే గుర్తొస్తలే మరి, మార్నింగ్ చెప్పలేదా? సరే, ఒక క్రింజియస్ జోక్ అయితే చెప్తా, వెయిట్. ఎస్, ఇప్పుడే అది నా తమ్ముడు నాకు ఒక రీల్ సెండ్ చేసిన అన్నమాట. ఆ రీల్లో ఒక క్రింజియస్ జోక్ ఉంది. అది చెప్తే కొంచెం మంచిగా ఉంటుంది, కానీ ఫ్యామిలీ మధ్యలో చూస్తే కొంచెం ఆక్వర్డ్ ఫీలింగ్ వస్తుంది. కానీ చెప్తున్నా, అబ్బాయిలు బ్రా వేసుకొని ఒక ఏరియాలో ఉంటారు. ఆ ఏరియా పేరు ఏం పేరు? క్వశ్చన్ ఇది. ఆన్సర్ ఏంటంటే ఇబ్రాహీంపట్నం. అసలు ఇది అబ్బాయిలు బ్రా వేసుకునే ఏరియా పేరు ఏం పేరు? ఇబ్రాహీంపట్నం. ఇబ్రాహీంపట్నం. ఇదేరా క్రింజీ జోక్స్ అంటే. మీకు అర్థమవుతలే, మీకు క్రింజీ జోక్స్ అంటే ఇట్లానే ఉంటాయి. సో ఎస్, సో వచ్చే వాగ్లో కలుసుకుందాం. క్లోజ్ చేస్తాను అనుకున్నా, లేదు. నేను ఎందుకు పైకి వచ్చినంటే, మళ్ళీ కింద వ్లాగ్ చేయవచ్చు, కానీ ఎందుకు వచ్చినంటే పైకి, వెదర్ ఈ మధ్యలో మస్తు చేంజ్ అవుతుంది. సడన్గా మబ్బు పడుతుంది, సడన్గా క్లియర్ అయిపోతుంది. మీకు అర్థం కావట్లే, కానీ అసలు ఏమవుతుందో ఎవరికి ఏం అర్థమవుతలే. పొద్దుగాల మొత్తం ఫుల్ బాప్ లెవెల్ ఎండ కొడుతుంది. ఏసీలు పనిచేస్తలేవు, కూలర్లు పనిచేస్తలేవు, నెత్తి కొట్టుకుంటారు ఒక్కొక్కడు. సాయంత్రం కాగానే జుప్ మారిపోతుంది. అంటే మారిపోవడం అంటే అంతలో ఏం కాదు, హీట్ ఉంది. బట్ పైన సన్సెట్ కానీ క్లౌడ్స్ కానీ చేంజ్ అయిపోతుంది అన్నమాట. సో వచ్చే వ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్. చెప్పు బ్రో. వీలే మంచూరియా స్కామ్ గా వీళ్ళిద్దరే. గడైతే చెట్లు మంచిగా ఉంటాయి. తాలు ఎస్, బ్లాక్ అండ్ బ్లాక్. గుర్తొచ్చిన పాట. ఏం పాట పెడతావు ఇప్పుడు?